హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులు, సంస్కృతం అంటే భయపడేవారు ముఖ్యంగా, ఇక భయపడవలసిన పని లేదు ఏ విషయంలో ఫెయిల్ అవుతామనేటువంటి విషయంలో. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సంస్కృతం చదివే వాళ్ళు రాయడంలోనూ, మనకి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ క్లాసెస్ జరగడంలో అప్పుడు మనం చదువుకోలేకపోవడం వల్ల సఫర్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి మినిమం 45 నుంచి 50 మార్కులు సంపాదించుకుంటారని నేను భావిస్తున్నానండి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 4వ రోమన్ 8 మార్కులు, 5వ రోమన్ 6 మార్కులు. ఇక్కడ రోమన్ వైజ్ నేను ఎన్ని మార్కులు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేశాను. ఇక్కడ మొత్తం 43 మార్కులకు ఉన్నాయి. ఈ 43 మార్కులు కాకుండా పోయిటరీలో ఫస్ట్ దశరథుని యొక్క పశ్చాత్తాపం, 2 మాయావటుహు, ఈ రెండిట్లో నుంచి ఒక ఎస్సే వస్తుంది కాబట్టి ఈ 2 నేర్చుకోండి, ముఖ్యమైనటువంటివి. అదేవిధంగా థర్డ్ రోమన్లో మనకి గద్య భాగం నుంచి సారాంశాలు వస్తాయి. కపింజలోపదేశం 1, అదేవిధంగా బోయే సౌదార్యం 1. ఇవి 2 నేర్చుకున్నా మీకు ఒక ఎస్సే వస్తుంది. ఓకేనా? అప్పుడు అవి ఒక 12, ఈ ఒక 43, మొత్తం 55 మార్కులకు మీరు టచ్ చేస్తారు పేపర్ని. అయితే మినిమం 45 నుంచి 50 మార్కుల మధ్యలో మీరు ఉంటారు అనేది నా నమ్మకం. ఓకేనా? కన్ఫామ్గా ఇవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇది నాకు అవసరమే, మీకు కూడా, మీ మిత్రులకు కూడా అవసరమే నేను భావిస్తున్నాను. ఓకేనా? సరే, మొదటిది చూడండి. 4వ రోమన్లో మనకి ఎన్ని ఇచ్చాడు? ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు ఇచ్చాను. ఇక్కడ ఆ 8 ప్రశ్నలు నేర్చుకుంటే మనకు 4 వస్తాయి. ఓకేనా? కాబట్టి అర్థశాస్త్రే కతి అధికరణాని సంతి. అర్థశాస్త్రే కతి అధికరణాని సంతి. అర్థశాస్త్రంలో ఎన్ని అధికరణాలు ఉన్నాయి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి. అక్కడ కతి అనే పదం తీసివేసి పంచదశ అనే పదాన్ని మెన్షన్ చేయాలి. పంచదశ అంటే ఎన్ని? 15 అని అర్థం అండి. నెక్స్ట్, అర్థశాస్త్రే పంచదశ అధికరణాని సంతి, ఇలా సెంటెన్స్ రాయాలి. మీరు సింపుల్గా పంచదశ అని రాస్తే మార్కులు పడవు. ఓకేనా? నెక్స్ట్, చాణక్య కస్య రాజ్ఞ అమాత్య. చాణక్య కస్య రాజ్ఞ. చాణక్యుడు కస్య అంటే ఏ రాజు యొక్క, కస్య రాజ్ఞ అంటే ఏ రాజు యొక్క, అమాత్య మంత్రి. చాణక్యుడు ఏ రాజు యొక్క మంత్రి? చంద్రగుప్తస్య. కాబట్టి చాణక్య చంద్రగుప్తస్య రాజ్ఞ అమాత్య, చంద్రగుప్త మహారాజు యొక్క మంత్రి. అదండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సర్వే ఛాత్రాః, సర్వే ఛాత్రాః, విద్యార్థులందరూ కూడా భోపదేవం, భోపదేవుణ్ణి కిమితి కథయంతి స్మ, కిమితి కథయంతి స్మ. కిమితి అంటే ఏమని, కథయంతి స్మ అంటే పిలిచేవారు. మీకు ఇక్కడ అండర్లైన్ చేశానండి, అండర్లైన్ చేసింది ఒక్కటే మారుతుంది. ఓకేనా? సర్వే ఛాత్రాః భోపదేవం మూర్ఖశిఖామణి ఇది కథయంతి స్మ. మొదటి 2 ప్రశ్నల నుంచి ఒక క్వశ్చను, ఈ 3, 4 ప్రశ్నల నుంచి ఒక ప్రశ్న మీకు వస్తాయి. ఇట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మూర్ఖశిఖామణి. ఇప్పుడు సమాధానం ఏంటి? సర్వే ఛాత్రాః భోపదేవం మూర్ఖశిఖామణి ఇది కథయంతి స్మ. విద్యార్థులందరూ కూడా భోపదేవుణ్ణి మూర్ఖశిఖామణి అని చెప్పి పిలిచేవారు. ఓకేనా? నెక్స్ట్ 4వ ప్రశ్న. భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ కః. భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ కః. ఇక్కడ కహ అనే పదం తీసేస్తున్నాం, దాని ప్లేస్లో ముగ్ధబోధ అని పెడితే సరిపోతుంది. అంటే అర్థం ఏంటంటే దీనికి, భోపదేవుడు విరచిత రచించినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథ, వ్యాకరణ శాస్త్ర గ్రంథము కహ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఆ గ్రంథం పేరు రాస్తే సరిపోతుంది. ఆ గ్రంథం పేరేంటి? ముగ్ధబోధ. ఓకేనా? ముగ్ధబోధ. చూడండి జాగ్రత్తగా, మీకు అది తెలుగులో కూడా రాసి ఉన్నాను, చూసుకోండి. భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ ముగ్ధబోధ, ఇదండి. ఓకేనా? మీకు ఎవరికైనా కానీ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సరే, ఇక్కడ 5, 6 ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న వస్తుంది, జాగ్రత్తగా చూడండి. కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా. కృపణస్య అంటే పిసినారి. అగ్రే గమనం దృష్ట్వా, అగ్రే అంటే ముందుకి, గమనం దృష్ట్వా వెళ్ళడం చూసి, సర్వే కిం కృతవంతః అందరూ ఏమి చేశారు,
కిమ్ అనే పదం తీసివేస్తున్నాం, దాని ప్లేస్లో అట్టహాసం అని రాస్తున్నాం, అంతే ఆన్సర్. ఓకేనా? అంటే పిసినారి వాడు ముందుకు వెళ్తూ ఉంటే ఈ అందరూ చూసి ఏం చేశారు? ఓకేనా? అట్టహాసం, ఎగతాళి చేశారు, గుర్తుపెట్టుకోండి. కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా సర్వే అట్టహాసం కృతవంతః. సర్వే అట్టహాసం కృతవంతః. అట్టహాసం అనేది ఆన్సర్ మనకి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. కృపణః కిమర్థం సమ్మానితవాన్. కృపణః పిసినారి, కిమర్థం ఎందుకు, సమ్మానితవాన్ సన్మానించబడెను అనేది ప్రశ్న. ఓకేనా? కిమర్థం అనే పదం స్థానంలో మనం ఏం చేస్తున్నాము? త్యాగస్య కారణేన అని రాస్తున్నాం, అంతే. ఓకేనా? దాని కిందే ఆన్సర్ కూడా ఉంది. కృపణః త్యాగస్య కారణేన సమ్మానితవాన్. పిసినారి ఎందుకు సన్మానించబడ్డాడు అనేది ప్రశ్న అయితే సమాధానం ఏంటి? పిసినారి త్యాగం యొక్క కారణం చేత సన్మానితవాన్ సన్మానించబడెను. ఇదండి. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. నాగార్జునః కః. నాగార్జునుడు ఎవరు అని ప్రశ్న. నాగార్జునుడు కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞః. కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞః, ఒక రసాయన శాస్త్రవేత్త. ప్రసిద్ధ చికిత్సకః చ, ఒక గొప్ప వైద్యుడు కూడా. అదండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి సమాధానం, అదే సమాధానం. నాగార్జునః కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞః, ఒక రసాయన శాస్త్రవేత్త. ప్రసిద్ధ చికిత్సకః చ, ఒక గొప్ప వైద్యుడు కూడా. అదండి. నెక్స్ట్ 8వ ప్రశ్న. ద్వితీయః రాజమార్గే గచ్చన్. రెండో వాడు రాజమార్గంలో వెళుతూ కం దృష్టవాన్, ఎవరిని చూశాడు? కమ్ అనే పదం తీసేస్తాము, దాని కింద ఆన్సర్ ఉంది. వృద్ధ రోగినం, ఒక ముసలి రోగిని అని అర్థం అండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ సమాధానం చూడండి ఒకసారి మొత్తం. ద్వితీయః రాజమార్గే గచ్చన్, రెండో వాడు రాజమార్గంలో వెళుతూ వృద్ధ రోగినం, ముసలి రోగిని దృష్టవాన్ చూసెను. ఇదండి. ఓకేనా? నెక్స్ట్ మీకు 5, 6 రోమన్లు చాలా ఈజీగా ఉంటాయి. ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 5వ రోమన్లో 2వది. ఓకేనా? మీకు మాయావటు అనే పాఠ్యభాగం నుంచి వచ్చేటువంటి సందర్భం. ఇక్కడ నేను 3 సందర్భాలు ఇచ్చున్నాను, చూసుకోండి. మొదటి పదమైనా గుర్తుపెట్టుకోండి. శరీరం, రెండవది మనీషి, మూడవది నా రత్నం. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే మీకు కవి పరిచయం ఇక్కడ ఉంది చూడండి. కవిహి, నేను సింపుల్గా చెప్తున్నానండి. సాంస్క్రిట్ రాయలేము అనుకున్న వాళ్ళైనా సరే ఇట్లా ఈజీగా రాసుకోండి, మార్కులు వస్తాయి. కవిహి, కవి పేరు ఏం పేరు? కాళిదాసః. కవి పేరు కాళిదాసః. పాఠః, పాఠమేంటి? మాయావటుః. నెక్స్ట్ గ్రంథః, గ్రంథం పేరు ఏం పేరు? కుమార సంభవం. గ్రంథం పేరు కుమార సంభవం. ఇక్కడ శరీరం అని ఇచ్చిన, మనీషి అని ఇచ్చిన, నా రత్నం అని ఇచ్చిన 5వ రోమన్లో 2వ క్వశ్చన్గా ఇక్కడ మీకు సందర్భం ఒకటే. ఏమిటి? మాయావటుః పార్వతీం ప్రతి ఏవం అవదత్, అంతే. మాయావటుః పార్వతీం ప్రతి ఏవం అవదత్ అంటే మాయావటుః ఫస్ట్ ఎవరు చెప్తున్నారో వారి పేరు పక్కన విసర్గ ఉంటుంది. నెక్స్ట్ ఎవరితో చెప్తున్నాడో వాళ్ళ తల మీద చుక్క ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతి ఏవం అవదత్ అనేది ప్రతి దాంట్లో కూడా కామన్గా ఉంటుంది. అయితే భావం రాయాలి. ఈ భావం అన్నప్పుడు ఏం చేయాలా? పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకొచ్చి యాస్టిస్గా రాసినా నీకు మార్కులు పడతాయి. ఓకేనా? నెక్స్ట్ 4వది చూడండి. క్లేశః ఫలేన హి పునర్నవతాం విదత్తే. క్లేశః అనే పదం వస్తే కవి, పాఠం, గ్రంథం పైన రాసుకున్నాం కదా. కవి పేరు కాళిదాసు, పాఠం మాయావటుః, గ్రంథం కుమార సంభవం. సేమ్ అంతే. సందర్భం మారుతుంది. ఇక్కడ మీకు ఏం చెప్పాము? సందర్భం చూడండి. క్లే అనే పదం వస్తే కవిహి పార్వత్యాః మనోరథం ప్రతి ఏవం అవదత్. కవి పార్వతీదేవి యొక్క మనసులో ఉండేటువంటి భావనను గురించి ఈ విధంగా పలికాడు. ఇదండి. నెక్స్ట్ భావం అన్నప్పుడు పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ క్లేశః ఫలేన హి పునర్నవతాం విదత్తే, అది యాస్టిస్గా రాయండి, సరిపోతుంది. ఓకేనా? ఈ 4 నుంచి 5వ రోమన్లో 2nd క్వశ్చన్గా ఒకటి కన్ఫామ్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఇక 5వ రోమన్లోనే 3వ ప్రశ్నగా ఇక్కడ ఉన్న 4 నుంచి ఒకటి ఇస్తాడు. మీరు స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి. ధరణీం, విరాజసే, భవతి, జగతి, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకున్నారంటే ఇది అమరవాణి ప్రశస్తి అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ 4 కూడా కవి పరిచయం సందర్భం ఒకటే. అదేందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి. కవిహి, కవి ఎవరు? ఈ శతకోపాచార్య. పాఠః, పాఠం పేరు
అమరవాణి ప్రశస్తి. నెక్స్ట్ గ్రంథ, గ్రంథం పేరు సురవాణి మణిహార. ఇదండి. ఈ నాలుగిట్లో ఏది ఇచ్చినా సరే కవి, పాఠం, గ్రంథం అదే. సందర్భం కూడా ఇక్కడ ఉన్నదే రాసుకుంటే సరిపోతుంది. అదేందో చూడండి. సందర్భ కవి సంస్కృత భాష వైభవం, సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని. ఒకవేళ మీరు ఈ పదం రాయగలిగితే రాయండి, లేదంటే పాఠహాని ఉంది కదా, ఆ అమరవాణి ప్రశస్తి అని, కాబట్టి దాన్ని తీసుకొచ్చి అమరవాణి ప్రశస్తిం ఏవం అవదత్ ఇట్లా రాసినా సరిపోతుంది. ఓకేనా. భావం అన్నప్పుడు యాస్టీస్గా క్వశ్చన్ తీసుకొచ్చి రాయండి. మీకు ఖచ్చితంగా 5వ రోమన్లో ఇట్లా మాయావటువు నుంచి 1, అమరవాణి ప్రశస్తి నుంచి 1 వస్తాయి. మీకు 6కి 5 మార్కులైనా మినిమం వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక మీరు 6వ రోమన్ కనుక చూస్తే గద్య భాగంలో ఉండేటువంటి సందర్భాలు వస్తాయి. అయితే ఇక్కడ 6వ రోమన్లో మొదటిది 100% కపింజలోపదేశం నుంచే వస్తుంది. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే స్టార్టింగ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ధైర్యధనాహి, నిరర్ధక, మూడోహి, అహో, ఈ 4గిట్లో ఏ పదాలు ఉన్నా సరే మనకి కపింజలోపదేశం. గుర్తుపెట్టుకోండి. రోమన్ నెంబర్ 6, మొదటి సందర్భం, అంతే. ఓకేనా. కాబట్టి ఈ 4గిట్లో ఏది ఇచ్చినా సరే మనం ఏం చేయాలా? కవిహి, కవి ఎవరు? బాణభట్ట. నెక్స్ట్ పాఠ, పాఠం పేరు కపింజలోపదేశ. గ్రంథ, గ్రంథం పేరు కాదంబరి, గుర్తుపెట్టుకోండి. సందర్భం కపింజల, కపింజలుడు పుండరీకం ప్రతి ఏవం మౌదత్, పుండరీకునితో ఈ విధంగా పలికెను. ఇదండి. ఆ 4గిట్లో ఏది వచ్చినా సరే భావం అన్నప్పుడు పైన ఇచ్చిన క్వశ్చన్ రాయండి. ఓకేనా. ఇట్లా మీరు ఈ 4గిట్లో నుంచి 1 కన్ఫామ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక సందర్భం మనకి 6వ రోమన్లో 4వ క్వశ్చన్గా ఇస్తాడు. చూడండి ఏమిస్తాడు? జీర్ణం అంగే అని కానీ, తుషారై కానీ, నాయం మమ దోష కానీ, స్వచ్ఛతాయే. ఈ 4గిట్లో 6వ రోమన్లో 4వ క్వశ్చన్గా 1 కన్ఫామ్గా ఉంటుంది. ఓకేనా. ఇది మాత్రం మర్చిపోవద్దు. 6వ రోమన్లో 4వ క్వశ్చన్గా. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ 4గిట్లో ఏది వచ్చినా సరే మనకి కవి ఎవరు? చూడండి, గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి, గుల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి. ఒకవేళ గుల్లపల్లి అనే పదం రాయడం కష్టం అనుకుంటే మీరు సింపుల్గా చూడండి, జిఎస్ఆర్ కృష్ణమూర్తి అని రాయండి. ఓకేనా. నెక్స్ట్ పాఠ, పాఠం పేరు ఏం పేరు? వర్షా పరిదేవనం, వర్షా పరిదేవనం. గ్రంథ, గ్రంథం పేరు కథానిక సంగ్రహ, కథానిక సంగ్రహ. సందర్భ, సందర్భం ఏంటి? వర్షాదేవి స్వచ్ఛతా విషయే ఏవం అవదత్, వర్షాదేవి స్వచ్ఛత విషయంలో ఈ విధంగా పలికెను. ఇంతేనండి. భావం పైన ఇచ్చిన క్వశ్చన్ రాస్తాం. ఓకేనా. మీరు ఇలా రాస్తే ఇప్పుడు మీరు చూసిన ఈ 13 నిమిషాల వీడియో వల్ల మీరు 20 మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. మినిమం 20లో ఒక 18 మార్కులు రానివ్వండి, చాలు కదా. మిగతా 18 ఎలా రావాలనేది చూద్దాం. ఓకేనా. ఇక్కడ మీకు 9వ రోమన్కి సంబంధించినటువంటి లెటర్ని కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, దాన్ని చూసుకోండి. 11th రోమన్ చూడండి. ఈజీ అయినటువంటి టాపిక్ అండి, ధాతువులు. ఇక్కడ మనకు 6 మార్కులు. అయితే నా లెక్క ప్రకారం దీనిలో లట్టు, లుట్టు, లంగ్ అని 3 ఉన్నాయి. ప్రజెంట్, ఫ్యూచరు, పాస్ట్. ఈ 3 నుంచి 2 కన్ఫామ్గా ఉంటాయి అనేది నా నమ్మకం. ఒకవేళ ఈ 3 నుంచి 2 రాకపోయినా 1 కన్ఫామ్గా అయినా వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీకు చూడండి, లట్ అని ఒక పక్క ధాతువుల పేర్లు ఇచ్చున్నాం, దాని పక్కన లుట్ అని పక్కన ఈష్య అనే పదం యాడ్ చేసి ఇచ్చున్నాం. ఇలా ఇస్తాడండి. ఎట్లా చూడండి, భవతి అని ఇచ్చాడు అనుకోండి, చివరిలో మనకేముంది? తి ఉంది. అదేవిధంగా దాని కింద గమనించండి, భవిష్యతి అని ఉంది. దీనిలో కూడా చివరి ఏముంది? తి ఉంది. తి వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి పాయింట్ ఏమిటి అంటే, ఇదిగో ఈ పైన ఉన్నటువంటి టేబుల్, దీని ప్రకారం మీరు రాయాల్సి ఉంటుంది. అయితే ఎట్లా అని అంటే దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చున్నాను. ఆ పైన ఉన్నటువంటి టేబుల్ని యూజ్ చేసి భవతి అని ఇస్తే, తి అనే ప్లేస్లో మనం ఏం చేసాము? తి తర్వాత ఏముంది? తహ యాడ్ చేసాం. అదేవిధంగా అంతి యాడ్ చేసాం. దానివల్ల భవతి, భవతః, భవంతి. నెక్స్ట్ సి యాడ్ చేసామనుకో భవసి, తహ యాడ్ చేసామనుకో భవతః. ఓకేనా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఉన్నటువంటి తి ప్లేస్లో మిగతా లెటర్స్ని మనం రీప్లేస్ చేస్తూ వస్తాం, అంటే అది మారుస్తూ ఇవి అక్కడ యాడ్ చేసుకుంటూ వస్తాం, అంతే. సో దానివల్ల
భవా ప్లస్ ఆమి భవామి, భవా ప్లస్ ఆవహ భవావహ, భవా ప్లస్ ఆమహ భవామహ, ఇట్లా రాసుకుంటాం. సేమ్ ఇదే విధంగా గమిష్యతి చూద్దామండి. మీరు గమనించండి, ఇక్కడ గమిష్యతి చివరిలో ఏమొచ్చినాయి, పైన ఉన్నటువంటి టేబుల్ ఉన్నటువంటివేగా గమిష్యతి, గమిష్యత అంటే తహ అనేటువంటిది యాడ్ అయింది. తర్వాత అంతి పదం తీసుకొచ్చి యాడ్ చేసాం. అంటే గమిష్య అని ఉంటే దానికి చివరిలో ఉన్నటువంటి ఈ అక్షరాలను మనం యాడ్ చేసుకోవటం వలన గమిష్యసి, గమిష్యత, గమిష్యత, గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామహ, ఇట్లా వాటి యొక్క రూపాలు వస్తాయి. మీరు ఏ ధాతువు అయినా కానీ గుర్తుపెట్టుకోండి, చివరిలో తీ కనపడింది అని అంటే ఇదే టేబుల్ బేస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు, చాలా ఈజీ అయినటువంటిది. ఈ రెండిట్లోనే మ్యాక్సిమం ఒకటి వస్తూ ఉంటుంది కూడా. నెక్స్ట్ ఇక్కడ మీకు పాస్ట్ టెన్స్ ఇచ్చానండి. ఇక్కడ మీరు ముందు స్టార్ సింబల్ పెట్టాను, ఇక్కడ ఉన్న ఇంట్రడక్షన్ చదవండి. అభవత్ అని ఇచ్చాడు అనుకో, ఇలా మొదట ఆ ఉండి చివర తా కింద స్థానంలో హలంత్యం కనుక ఉంటే అప్పుడు మాత్రమే ఈ పై టేబుల్ని ఉపయోగించి రాయాలి. దీన్ని మీరు మర్చిపోవద్దు, అంతే. ఓకేనా? అభవత్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, అభవత్ అని ఉన్నప్పుడు చివర ఉన్నటువంటి తకారం తీసేస్తున్నాం. ఓకేనా? తీసేసి ఏం చేసాం, తాం యాడ్ చేసాం, అభవతాం. మళ్ళా తకారాన్ని తీసేసి నకారం యాడ్ చేసాం, అభవన్. ఇట్లా అండి. నెక్స్ట్ అక్కడ తకారం తీసేసాం, తర్వాత విసర్గ ఉంది, విసర్గ యాడ్ చేసాం. నెక్స్ట్ తమ్ ఉంది, ఆ తకారం తీసేసాం, తమ్ యాడ్ చేసాం. ఓకేనా? అంటే నేను చెప్పేది ఏంటంటే పైన ఇచ్చినటువంటి అభవత్తులో చివర ఉన్నటువంటి తకారం తీసేస్తున్నాము, ఇక్కడ ఉండేటువంటి మిగతా అక్షరాలను అక్కడ రీప్లేస్ చేస్తున్నాం. దానివల్ల అభవత్, అభవతాం, అభవన్ అయింది. నెక్స్ట్ అభవహ, అభవతం, అభవత. నెక్స్ట్ దాని తర్వాత అభవం, అభవావ, అభవామ అనేటువంటిది అయింది. దీని ప్రకారం మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, అగచ్చత్ తీసుకున్నారనుకోండి, అగచ్చ పెట్టి అక్కడ ఉండేటువంటి లెటర్ని మనం యాడ్ చేసుకుంటా వస్తాం, అంతే తేడా. ఇక ధాతువుల తర్వాత స్థానంలో మీకు ఈజీ అయినటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే సందులు. అయితే మనకు సందులు 2 రోమన్స్ ఇస్తాడు, 12th రోమన్, 13th రోమన్. ఈ 12th రోమన్లో మీకు ఒకటి వినండి, విడదీసి రాసి సంధి పేరు ఖచ్చితంగా రాయాలి. ఇంకొక రోమన్లో కలిపి రాసి సంధి పేరు రాయాలి, 13th రోమన్లో. ఓకేనా? అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతమంది విడదీసి వదిలేస్తారు, కొంతమంది కలిపి వదిలేస్తారు, సంధి పేరు రాయరు. గుర్తుపెట్టుకోండి, సంధి పేరుకే 1 మార్కు. ఓకేనా? సరే, మనకి సందులు మ్యాక్సిమం ఆర్డర్లోనే వస్తాయండి. కాబట్టి 12th రోమన్, 13th రోమన్లో ఖచ్చితంగా తాడిది వృద్ధి సంధికి సంబంధించిందే. మీరు ఇక్కడ డెఫినేషన్ అయినా అర్థం చేసుకోండి, లేదంటే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అయినా బై హార్ట్ చేసుకోండి. డెఫినేషన్ ఏం చెప్తున్నా, ఆకారానికి ఏఎల్ పరమైనప్పుడు ఐకారం వచ్చును లేదా ఐత్వం వచ్చును. కాబట్టి ఏకా ప్లస్ ఏకహ, ఏక అన్నప్పుడు ఏముంది, ఆ ఉంది. ఆకేం పరమైంది, ఏ పరమైంది. ఇక్కడ ఉన్న వాటన్నిటిలో కూడా మీరు అదే గమనించాలి. ప్లస్ ముందు స్థానంలో ఉన్నప్పుడు ఆకారం ఉండాలా, ప్లస్ తర్వాత ఏ కానీ ఐ కానీ ఉండాలి. ఇలా ఉంటే ఐత్వం వచ్చి అక్కడ ఏమవుతుంది, ఏకైకహ అవుతుంది. అదేవిధంగా వసుధ ప్లస్ ఏవా, వసుదైవ, ఇట్లా అవుతుంది. ఇక్కడ మనకి వసుధ అన్నప్పుడు స్త్రీలింగ పదం కాబట్టి దీర్ఘం వస్తుంది. గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటివి. ప్లస్ ముందు స్థానంలో దీర్ఘం వచ్చిందంటే అది స్త్రీలింగ పదం. వసుధ అంటే భూమి, భూమాత అంటాం కానీ భూదేవుడు అనంగా, కాబట్టి స్త్రీలింగం. ఓకేనా? నెక్స్ట్ దేవ ప్లస్ ఐశ్వర్యం, దేవా, వాలో ఏముంది, ఆ ఉంది, ఆకి ఐ పరమైంది కాబట్టి ఐత్వం వచ్చి దేవైశ్వర్యం అయింది. నెక్స్ట్ మహా అనే పదం కూడా స్త్రీలింగ పదమే, మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. ఇదండి. మీరు కలపడం ఈజీ అండి, విడదీయటమే మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, జాగ్రత్త. నెక్స్ట్ పరమ ప్లస్ ఓషధి, ఆకి కింద లైన్లో ఇచ్చినామండి, ఓవులు పరమైనప్పుడు ఔత్వం వస్తుంది అన్నాం కాబట్టి పరమ అన్నప్పుడు ఆ ఉంది, ఓషధి ఓ ఉంది, ఆకు ఓ పరమైంది కాబట్టి పరమౌషధి అయిందండి. నెక్స్ట్ గంగా, ఇది స్త్రీలింగ పదం అండి, గంగా ప్లస్ ఓగహ, ఆకి ఓ పరమవటం వల్ల అవు వచ్చి గంగౌగహ, అదండి. దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం, ఇదండి. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ మహా ప్లస్ ఔదార్యం, మహౌదార్యం, ఇదండి. ఓకేనా? ఈ విధంగా అక్కడ ఉన్న 8లో నుంచి 12th రోమన్లో ఒకటి, 13th రోమన్లో ఒకటి ఇస్తాడు. మీరు ఖచ్చితంగా సంధి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయవాయావ సంధి ఉన్నది 4 ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్కి వస్తాయి. ఇక్కడ చూడండి, హరే ప్లస్ ఏ, హరే అన్నప్పుడు ఏముంది, ఏ ఉంది, ఏకి
ప్లస్ తర్వాత ఏముంది ఏ ఉంది, అంటే ఏకి అచ్చుపరమైంది అని అర్థం. ఏకి అచ్చుపరమైనప్పుడు ప్లస్ ముందు స్థానం ఉన్నటువంటి ఏ స్థానంలో ఐ వస్తుంది, మీకు పక్కన రాశాను. దానివల్ల హరై అవుతుంది. హరై ప్లస్ ఏ హరయే. అదేవిధంగా బానో ప్లస్ ఏ, బానో అన్నప్పుడు ఏముంది ఓ ఉంది. మీరు ఇక్కడ రెండో లైన్ గమనించండి. ఓకి లేదా ఔకి అచ్చులు పరమైనప్పుడు ఓ స్థానంలో అవు, ఔ స్థానంలో ఆవు అనేటువంటివి వస్తాయి. కాబట్టి దానివలన బానో అన్నప్పుడు ఓ ఉంది కదా, ఓకి ప్లస్ ఏ పరమైంది కాబట్టి ఓ స్థానంలో ఏం రావాలా అవు రావాలా. అవు వచ్చినప్పుడు బాణవ్ అవుతుంది. బాణవ్ ప్లస్ ఏ బాణవే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా గై ప్లస్ అకహ, గై అన్నప్పుడు ఏముంది ఐ ఉందండి, ప్లస్ అకహ అంటే ఐకి ఆ అచ్చుపరమైంది. ఐకి అచ్చుపరమైనప్పుడు ఐ స్థానంలో ఏం రావాలా, ఫస్ట్ లైన్లో చూడండి రెండవది ఆయ్ అనేటువంటిది రావాలా. కాబట్టి గాయ్ అవుతుంది. గాయ్ ప్లస్ అకహ గాయకహ. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా పౌ ప్లస్ అకహ, పౌ అన్నప్పుడు ఏముంది ఔ ప్లస్ ఆ అనేది అచ్చు కదా, కాబట్టి ఔకి అచ్చుపరమైంది కాబట్టి ఏం రావాలా ఔ స్థానంలో ఆవు రావాలా. రెండవ లైన్లో ఉన్నటువంటి రెండవ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ దానికి ఆవు రావటం వల్ల పావకహ అనేటువంటిది వచ్చిందండి. ఈ విధంగా ఈ 4 ఎగ్జాంపుల్ నుంచి మీకు 2 ఇస్తాడు, కొంచెం జాగ్రత్త ఇది. ఓకేనా. ఇక చివరి సంధి 6వది 12th రోమన్ కానీ 13th రోమన్ కానీ ఖచ్చితంగా మీకు 5వది ఐవాయవ సంధి, 6వది పూర్వరూప సంధి, మారవివి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డెఫినేషన్ గమనించండి. ఏ ఓలకు ఆ పరమైతే అంటే ప్లస్ ముందు ఏ కానీ లేదా ఓ కానీ ఉండాలి, ప్లస్ తర్వాత ఏముండాలా ఆ ఉండాలి. ఖచ్చితంగా ఆ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ పరమైతే ముందు పూర్వరూపం వస్తుంది, అంటే పూర్వపదం ప్లస్ ముందు స్థానంలో ఏదైతే ఉందో దాన్ని అట్లాగే రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, ఆ స్థానంలో మనం ఎస్ సింబల్ లాంటిది ఒకదాన్ని పెట్టుకొని మిగతా ఆ తీసేస్తాం, మిగతా అక్షరాలు ఏమైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, వృక్షే ప్లస్ అపి, వృక్షే ప్లస్ అపి ఏకేం పరమైంది ఆ పరమైంది. కాబట్టి ముందు పూర్వరూపమైనటువంటి దాన్ని వృక్షే రాసుకున్నాం. ఆ స్థానంలో ఏం చేసాం ఎస్ సింబల్ పెట్టి నెక్స్ట్ ఉన్నటువంటి పి యాడ్ చేసుకున్నాం. సేమ్ అంతే, కార్యే ప్లస్ అపి, తే ప్లస్ అపి. ఈ రెండింటిలో మీరు గమనిస్తే ముందు పూర్వరూపం అలాగే వచ్చింది, ప్లస్ ముందు ఉన్నటువంటి పదాలు అలాగే వచ్చాయి. ఆ స్థానంలో ఎస్ సింబల్ పెట్టుకొని నెక్స్ట్ ప్లస్ తర్వాత ఆ తీసేసాం కదా, ఎస్ సింబల్ పెట్టుకున్నాం కదా, కాబట్టి నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో అవి రాసుకున్నాం. నెక్స్ట్ పక్కన కూడా సేమ్ అంతేనండి. సో ప్లస్ అపి, ఇక్కడ సో అన్నప్పుడు ఏం వినపడుతుంది, కో అన్నప్పుడు ఏం వినపడుతుంది, అన్నింటిలో గమనించండి. ప్రథమో, గురో, దేనో, లేదా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాయలేదు, విష్ణు, వీటన్నిటిలో కూడా ఓ వినపడుతుంది. ఓ తరువాత అంటే ప్లస్ తర్వాత స్థానంలో ఏముంది, అన్నిట్లో ఆ ఉంది. కాబట్టి ముందేం చేసాం మనం, ప్లస్ ముందు స్థానంలో ఉండే అక్షరాలన్నీ అలాగే రాసుకున్నాం. తర్వాత ఆ స్థానంలో ఎస్ సింబల్ పెట్టుకొని దాని తర్వాత ఏ పదాలు ఉన్నాయో ఆ పదాలను అలాగే రాసుకున్నాం. అందుకే సో ప్లస్ అపి సోపి, కో ప్లస్ అపి కోపి, ప్రథమ ప్లస్ అధ్యాయ ప్రథమోధ్యాయ, గురో ప్లస్ అపి గురోపి, దేనో ప్లస్ అపి దేనోపి. అదేవిధంగా విష్ణు ప్లస్ అత్ర విష్ణోత్ర, ఇట్లా అండి ఇవన్నీ కూడా. ఓకేనా. సో మీరు ఇప్పటి వరకు చూసినటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా 43 మార్కులని మీరు సంపాదించుకోవచ్చు. ఒక లెటర్ మీకు కింద వీడియో ఇస్తాను, లింకు, అది చూసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.